ఈ యొక్క అప్రజాస్వామిక చర్యల్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. ఈరోజు ఇక్కడ శాసనసభకు ప్రాతినిధ్యం వహించేటటువంటి కొలికపూడి శ్రీనివాసరావు ఒక అరాచక శక్తిగా రాజ్యాంగం చదివానంటాడు, అంబేద్కరిస్ట్ అంటాడు, నేను అంబేద్కర్ ఆశయాలకు కట్టుబడి ఉన్నానంటాడు. ఇది దళిత నియోజకవర్గం. ఇక్కడ తిరువూరు కౌన్సిల్ కూడా దళితులకు చెందినటువంటి రిజర్వేషన్ ఉన్నటువంటి నియోజకవర్గం. కౌన్సిల్ చైర్పర్సన్ కూడా దళిత అభ్యర్థి ఎన్నిక కాబడేటటువంటి. భారత రాజ్యాంగంలో ఏ విధమైనటువంటి ప్రిన్సిపల్స్ ఉన్నాయి, ఏ విధమైనటువంటి ఆదేశ సూత్రాలు ఉన్నాయి, ఏ విధమైన హక్కులు ఉన్నాయి, ఏ విధంగా ఓటు హక్కు ప్రాధాన్యత ఉంది, ఏ విధంగా మరి ఓటుని సద్వినియోగం చేసుకోవాలి. ఎన్నిక కాబడిన ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళ ఓటును వాళ్ళు ఉపయోగించుకోకుండా ఆనరబుల్ హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. ఈ రవిడి యాక్టివిటీస్. నువ్వు రాజ్యాంగాన్ని చదివానంటావు, నువ్వు నేను టీచ్ చేశాను, ఐఏఎస్ వాళ్ళకి టీచ్ చేస్తా ఉన్నాను, కోచింగ్ ఇస్తా ఉన్నాను, ఐపీఎస్ ఐఏఎస్ సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కోచింగ్ ఇదేనా? నీకు సిగ్గుండాలా, నీకు బుద్ధి ఉండాలా, జ్ఞానం ఉండాలా, అంబేద్కర్ మీద గౌరవం ఉండాలా? ఏం చేస్తున్నావు? సమాజానికి ఏమి నేర్పుతున్నారు? ఈ సొసైటీకి ప్రజాస్వామ్యాన్ని గురించి ఏం నేర్పుతున్నావు? సిగ్గుందా? సిగ్గు మాలిన సన్యాసి మాటలు మాట్లాడుతున్నావు. చాలా తప్పు జరుగుతా ఉంది. ఇది ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా, ప్రజాస్వామ్య హక్కుల్ని కూనీ చేసేటటువంటిది, ప్రజాస్వామ్యాన్ని భగ్నం చేసేటటువంటిది. దీన్ని ప్రోత్సహిస్తున్నట్టు కూటమి నాయకులు ఏంటంటే, నా ఇంటి మీదకి నాకు ఇది హైకోర్టు ఆర్డర్. ఈ హైకోర్టు ఆర్డర్లో మా ఇంటిలో రామవరపు మంజులా ఉన్నారని తిరువూరు నా నియోజకవర్గ ఇన్ఛార్జిగా నేనున్నాను. ఇది నియోజకవర్గ పార్టీ ఆఫీస్. హైకోర్టు ఆర్డర్లో కూడా పేర్కొన్నారు. పోలీసులు రక్షణ కల్పించారా? ఇంటి అడ్రస్ కూడా ఉందండి ఆర్డర్లో. దీనిలో మీరు ఒకసారి ఈ ఆర్డర్ని చూస్తే దట్ శ్రీ రామవరపు మంజుల మంజుల కౌన్సిలర్ ఈజ్ టెంపరరీ ఇన్ ద హౌస్ ఆఫ్ శ్రీ అండ్ స్వామిదాస్ ఇన్ శాంతినగర్ తిరువురు ఫర్ సెక్యూరిటీ రీజన్స్. ఈ ఆర్డర్ వాళ్ళ దగ్గరకు పోలా. ఇది సర్కిల్ ఇన్స్పెక్టర్కి పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చింది. నా ఇంట్లో కౌన్సిలర్స్ ఉన్నారని పొద్దున్నే నేను నా ఇంట్లో నుంచి బయలుదేరి మాకు రక్షణ కల్పించండి, మా ఇంటికి అన్నా కనీసం ఇవ్వండి అంటే, మేము ఎక్కడున్నామో ఆ హోటల్ అడ్రస్ కూడా పంపించాం. అక్కడి నుంచి రక్షణ కల్పించాలి. నేను విజయవాడ నుంచి మళ్ళీ తిరిగి ఎందుకు కల్పించారు? ఇక్కడ ఈ పోలీసులు వీళ్ళకి ఆర్డర్ ఇచ్చి పంపిస్తే భాష కూడా రాదా, చదువుకోవడం రాదా మీకు? ఇక్కడున్న కౌన్సిలర్కి తిరువూరులో ఈ ఇంట్లో ఉన్నటువంటి కౌన్సిలర్కి రక్షణ కల్పించమని 9 మంది విజయవాడలో ఉన్నారు, వారికి రక్షణ కల్పించమని 10 మంది దీంతో పిటిషనర్తో పాటు 10 మంది విజయవాడలో ఉన్నారు, ఫలాని డోర్ నంబర్లో ఫలాని హోటల్లో ఉన్నారని చెప్పి మీకు అడ్రస్ ఇస్తే ఇంత అపహాస్యంగా ఇది ప్రజాస్వామ్యమా? చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా నేను. ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీకు ఇక్కడ జరిగేవి తెలియదా? లేకుంటే మీరు డైరెక్షన్లు ఇస్తున్నారా? ప్రజాస్వామ్య దేశంలో దట్టు దళితుల పక్షాన, దళితుల వద్ద దళితులను ఉపయోగించుకొని ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేపిస్తున్నటువంటి పార్టీలు, ఈ పార్టీ ముఖ్యంగా కూటమి పార్టీలు ఏంటండి మీకు తెలియదా? ఇంకా ఏ రిజర్వ్ నియోజకవర్గాలు ఎక్కడెక్కడ రిజర్వేషన్ అయిందో అక్కడంతా కూడా మీరు ఈ విధంగా చేస్తారా? అంటే మేము అంత చులకనగా కనపడుతున్నామా దళితులు? ఇటువంటి చదువుకున్నటువంటి సన్యాసులు, బుద్ధిహీనులు, జ్ఞానం లేని వ్యక్తులు
దౌర్జన్యాలు చేస్తారు. రవిడివా నువ్వేమన్నా? ప్రజాప్రతినిధి కాదా? నిన్ను ఎన్నుకున్నందుకు తిరువూరు నియోజకవర్గ ప్రజలు దుఃఖిస్తున్నారు. తిరువూరు నియోజకవర్గంలో గురించి మాట్లాడే అర్హత ఉందా? ఎవరిని ఏంటిది ఏమనుకుంటున్నావు? ఈ తిరువూరు అంటే కొంతమందిని గంజాయి బ్యాచ్ తీసుకొచ్చి తాగుబోతులు తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిస్తావా? న్యాయస్థానాలు ఉన్నాయి, వీటన్నిటిని కూడా మేము పూర్తి స్థాయిలో ఇది చేస్తున్నాం. ఈరోజే ఈ కంప్లైంట్ కూడా మొన్న నా శ్రీమతి పోలీస్ స్టేషన్లో ఇవ్వటం జరిగింది, వాళ్ళకి పంపించడం జరిగింది. ఆ తర్వాత మొత్తం కూడా స్టేట్లో ఉన్నటువంటి ఆఫీసర్స్ మొత్తానికి కూడా ఇచ్చేస్తున్నాం, మానవ హక్కులకు నివేదిస్తాం. అంతేకాకుండా హ్యూమన్ రైట్స్ కమిషనే కాదు, ఎస్సీ ఎస్టీ కమిషన్ దగ్గరకు కూడా వెళ్తాం. ఇక్కడే కాదు, నేషనల్ లెవెల్లో మా దళితులకి ప్రయోజనం లేదు. ఈ మాకు ఎన్నికలు ఇవన్నీ ఏంటి? ఇది బూటకమా ఎన్నిక? రాజ్యాంగం బూటకమా? ఏమనుకుంటున్నావు నువ్వు? ప్రజాస్వామ్యబద్ధంగా నువ్వు గెలిచావు కదా, ఈరోజు ఏం చేస్తున్నావు నువ్వు? తిరువూరు నగర పంచాయతీ 17-3 అండి. నీకు సిగ్గుండాలా? అసలు పోటీ చేయడానికి ఎస్సీ క్యాండిడేట్ లేదు నీకు. నీ పార్టీ సింబల్ మీద గెలిచిన ఎస్సీ క్యాండిడేట్ ఉన్నాడా? ఉంటే అది డిక్లేర్ చేయండి. నువ్వు డిక్లరేషన్ ఇచ్చారు కదా ఎన్నికైనట్టు కౌన్సిలర్గా, ఆ డిక్లరేషన్ చూపి నామినేట్ చేయడానికి అర్హత లేనటువంటి మీరు, పోటీ చేయడానికి అర్హత లేని మీరు 17 మంది అభ్యర్థులు గెలుచుకున్నటువంటి మమ్మల్ని మేము తీసుకెళ్ళామంట కిడ్నాప్ చేసి. ఎవరు కిడ్నాప్ చేసామండి? మా అభ్యర్థులు మేము కిడ్నాప్ చేసుకుంటామా? అసలు ఎంత అభూత కల్పన, అన్ని అబద్ధాలు, సత్య దూరమైనటువంటి విషయాలు మాట్లాడుతున్నావు. నీకు ఛాలెంజ్ అంటే ఓపెన్ డిబేట్ అంటున్నావు కదా, రా ఓపెన్ డిబేట్కి. నీకు దమ్ముంటే ఓపెన్ డిబేట్కి రా. తిరువూరు పంచాయతీ మీద మాట్లాడతావు, నగర పంచాయతీ మీద. నీకు దమ్ము ధైర్యం ఉంటే, సిగ్గు చెరవ ఉంటే రాజ్యాంగాన్ని పట్టుకోరా, నేను వస్తా నీ డిబేట్కి. ఎంతో మాటలు మాట్లాడొద్దు.